వ్యతిరేకమనే భావన న్యాయం కాదు అనేది నా ఆవేదన. ఎస్ గురునాథం గారు చెప్పండి. అంటే జరిగిందేమో అక్కడ కాపు ఉద్యమ నాయకుడి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ. కాపులందరికీ అక్కడ రావాలి అని చెప్పి పిలుపు వచ్చింది. దాంట్లో జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అసలు ఏ పార్టీకి సంబంధం లేని కాపు నాయకులు కూడా వచ్చారు. అయితే కేవలం బోండా ఉమా మీదే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ బోండా ఉమాని తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా తెలుగుదేశం పార్టీ నుంచి? గురునాథం గారు. ప్యానల్లో మీ అందరికి కూడా నమస్కారం. మంచి పాయింట్. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో 2019 నుంచి 24 దాకా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా పార్టీ అధికార ప్రతినిధిగా, జాతీయ లెవెల్లో పాలిట్ బ్యూరో సభ్యులుగా బోండా ఉమా గారు చాలా ఒక విలువైనటువంటి తను మాటలో ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, నిన్న అధికారంలో రావటం కోసం అతను భాగస్వామ్యం ఉందనటంలో ఎటువంటి ఇది లేదు, ఆక్షేపణ లేదు. కానీ ఒక పర్సనాలిటీగా ఎదిగిన తర్వాత, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా, విప్పుగా పద్మనాభం గారు మీటింగ్కి వెళ్ళడం తప్పనేది ఎవరు ఆక్షేపించట్లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే అక్కడ మాట్లాడినటువంటి మాటల్లో అంటే వింటే మన పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం హారిజన్ ముందు 77లో జనతా పార్టీలో, తర్వాత వీటిలో ఉన్న 83లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తను మంత్రిగా ఉన్నాడు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకృతం చేసి దాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినప్పుడు కాపులంతా కూడా అన్ని రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అందరూ కూడా తను నమ్మి తనకు 6 నెలల అధికారాన్ని కట్టబెట్టారు. అప్పుడు కాపులందరూ కూడా అర్రావ జోగయ్య గారు కానీ, పద్మనాభం గారు కానీ, చాలా మంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీలు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రి అవటం కానీ, ఎంపీలు అవటం కానీ, ఈ రాష్ట్రంలో అగ్రతాంబూలం కాపులకే తెలుగుదేశం పార్టీ మొదటికాడి నుంచి కూడా ఇస్తా ఉన్నటువంటి నేపథ్యం మనందరం కూడా చూస్తానున్నాం. కానీ నిన్న మాట్లాడినటువంటి గుంటూరులో అంబటి రాంబాబు గారితో పక్కన కూర్చొని కేవలం కులం అనేటువంటిది అది అందరికి తెలిసినటువంటి విషయమే అంతర్గతంగా. అది పార్టీ అనేటువంటికి దానికి ఒక ఎజెండా ఉంటుంది, జెండా ఉంటుంది. మరి పద్మనాభం గారు వారు వైఎస్ఆర్ పార్టీకి అనుబంధంగా తన పేరు కూడా రెడ్డి అని మార్చుకొని తన కూతుర్ను కూడా తన శవాన్ని చూడనీయకుండా అక్కడ అడ్డుకున్నటువంటి తీరుతెన్నులు అవన్నీ కూడా ఏ విధమైనటువంటి దారి తీసినవి ఈ రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు ఆ రాజకీయాలు. మరి తుని ప్రభావం అప్పుడు చేసినటువంటి ఉద్యమం, ఉమా గారు కంచాలు మోగించారు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మా కాపులందరూ అనేది కాకుండా అక్కడ సమస్య ఏంటి? కాపులందరూ కూడా కంచాలు మోగించడానికి వాళ్ళు ముందు రిజర్వేషన్ అనే అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ అనేటువంటి అంశం 10% సామాజికంగా కాపుల్ని మరి ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి బీసీలుగా మమ్మల్ని గుర్తించాలా, మాకన్నీ రాయితీలు ఇవ్వాలా, ఈ జాతి అంతా కూడా వెనకబడిపోయింది అనేటువంటి దాని మీద ఉద్యమం చేశారు. అదే ఇండైరెక్ట్ గా కొంతమంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందుల్లాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పి కులాన్ని ఎక్స్పోజ్ చేసుకునేటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అటు వైఎస్ఆర్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, లేకపోతే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా కేవలం కులం కార్డు మీద కాదు, వాళ్ళ అన్నగారు ఏ విధంగా అయితే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో అదే విధంగా మేము కూడా రావాలనేటువంటి ఒకే ఒక్క అంశంతో వాళ్ళు కూడా గత 2009 దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం చేస్తూనే కొన్నాళ్ళు పోటీ చేయకుండా, కొన్నాళ్ళు మిత్రపక్షంగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కులాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఏదైతే గత 19 నుంచి 24లో ఉన్నటువంటి పాలనని మనం పక్కకు పెట్టాలా, మరి మంచి పాలన అందించాలా, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న గుంటూరులో జరిగినటువంటిది పార్టీ క్రమశిక్షణ. అంటే పార్టీ అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఆ పార్టీలో మరి బోండా ఉమా గారు ఉపాధ్యక్షులు, మాకు గౌరవనీయులు, వారి పార్టీకి సేవ చేశారు. మరి ఒక విధమైనటువంటి
ప్రతి ఒక్కళ్ళు అందరూ మాట్లాడేస్తే పార్టీ 3 మెన్ కమిటీ దగ్గరికి ఎందుకు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధపడతా ఉన్నారంటే బోండా ఉమా గారు లాంటి అంత స్థాయి వ్యక్తి ఆ విధంగా ఆ సందర్భంలో అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనే ఒక అభిప్రాయం పార్టీలో. కులాలు కాదు ఇక్కడ, కేవలం ఒక పార్టీ అంటే పేదవాడి యొక్క ఎజెండాతోనే పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ. పేదవాడి ఆకుల దప్పుల్లో నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం అన్నగారు ఆ రోజున తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు. ఇక్కడ మనం అనుకునేది ఏంటి, ఇంటర్నల్ గా కులం అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు, ఈ సౌత్లో కొంచెం కులాలను ఇచ్చిన మెట్లలో కుల రాజకీయాలు అనేది ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసినటువంటి విషయమే. అది నర్మగర్భంగా ఉండేటువంటి అంశం కానీ బహిర్గతంగా ఉండేటువంటి అంశం కాదు. మరి ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు గెలుపొందినప్పుడు కాపు వాళ్ళు ఓట్లేయకుండా, బీసీలు ఓట్లేయకుండా, ఎస్సీ, ఎస్టీ ఓట్లేయకుండా, వీళ్ళందరూ ఓట్లేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కదా. అటు వైఎస్ఆర్ పార్టీకి 2019-24 వల్ల పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మేము తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది కరెక్ట్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే అది ఆ ఉద్యమం వల్ల ఓడిపోయాం అనేది కరెక్ట్ కాదు. అది చేసి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసినటువంటి చాలా అంశాలు కూడా మేము చెప్పుకోలేకపోవటం వల్ల, జనాలకి తెలియకపోవటం వల్ల, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురునాథ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు వైఎస్ఆర్సీపీ డైలాగ్ని అందిపుచ్చుకున్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ముందుగా మనిషి పుట్టిన తర్వాత కులం